అహల్య బోరున ఏడుస్తూ, సార్ మీకేమీ కాదు సార్, నేనున్నాను సార్, నేను కాపాడుకుంటాను సార్ అని చెప్పేసి అహల్య బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఇంకా కూరగాయల బండి కనిపిస్తే ఇంకా ఆ బండిని తీసుకొని వెంటనే దాని మీద ఉన్నాయి అన్నీ తీసేసి ఆ బండిని తీసుకొని వచ్చి ఇంకా ఎవరైనా సహాయం చేయండి సార్, సార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా అరే మరి అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది, మనం చేయకపోతే ఎలా రా అని చెప్పేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళైతే అర్జున్ తీసుకొని ఆ బండి మీద పడుకోబెడతారు. ఇంతలో ఇంకా అహల్య బండిని దుబ్బుకుంటూ హాస్పిటల్ దాకా అలా దుబ్బుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఇంకా అహల్య ఎక్కడికి వెళ్ళావు అహల్య అని చెప్పేసి గౌతమ్ అయితే అరుస్తూ అలా కార్ దగ్గర నుంచొని అరుస్తూ ఉంటాడు. అంతా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ అహల్య కనిపించకపోవడంతో ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎక్కడ వెళ్ళిపోయావు అహల్య అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడు. ఇక్కడ అహల్య మాత్రం ఇంకా అర్జున్ని తీసుకొని అలా బండిపై తోసుకుంటూ ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. వెళ్ళాక వెంటనే ఇంకా డాక్టర్ని కలిసి సార్ ఎలాగైనా సరే మా సార్ని కాపాడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఓ అర్జున్ మీరా, మీకు ఎలా జరిగింది అని చెప్పేసి ఇంకా డాక్టర్ అర్జున్ని గుర్తుపట్టి ఇంకా అర్జున్ అయితే లోపలిని తీసుకొని వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా డాక్టర్ అయితే సార్ని గుర్తుపట్టారు అనుకుంటుంది. ఇంతలో ఇంకా తనైతే ఇంకా వినాయకునికి మొక్కుకుంటూ ఉంటుంది. దేవుడా, నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు, అమ్మమ్మని దూరం చేసావు, ఇందిరాగారిని దూరం చేసావు, ఇప్పుడు నాకు ఆశ్రమం ఇచ్చిన వాళ్ళని కూడా బాధ పెడుతున్నావు, ఎందుకయ్యా నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పేసి బోరన ఏడుస్తూ వినాయకునికి మొక్కుకుంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఎంత కష్టపెట్టినా నీకు అది సంతోషం ఇస్తుందంటే నేను కాదనను, కానీ నాకు ఆశ్రమం ఇచ్చిన వాళ్ళ కుటుంబాన్ని మాత్రం కాపాడు, అలాగే ఈ అర్జున్ సార్ని కాపాడు. గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ అయితే గాయతో మాట్లాడుతూ అడుగుతూ ఉంటుంది. గౌతమ్ని ఎలాగైనా సరే బయటికి విడిపించాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉండడంతో ఇంతలో గౌతమ్ అలా కార్ తీసుకొని వచ్చి అలా అందరినీ చూస్తూ హాల్లో గట్టిగా అరుస్తాడు. అసలు ఏం జరుగుతుంది, నా భార్య ఏది అని చెప్పేసి గట్టిగా అరవడంతో ఇంకా గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వెలా రిలీజ్ అయ్యావురా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా ఏదైతే నువ్వు రిలీజ్ అయ్యావో మాకు అంతే చాలు అని చెప్పేసి తనైతే అలా అడుగుతూ ఉండడంతో నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, నా భార్య ఏది అని చెప్పి అడుగుతూ ఉండగా ఇంటికి రాగానే మా అందరి బాధ చూడకుండా నువ్వు దాని గురించి అడుగుతావేంట్రా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అక్క గట్టిగా అంటుంది. అన్నసరికి అసలు మీకు నా భార్యని వెలగొట్టే హక్కు ఎవరిచ్చారు, తనని ఇంట్లో నుంచి పంపించే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా మాకు తన అంటే నచ్చలేదురా, మాకెవ్వరికి తను నచ్చలేదు, అందుకే మేము బయటికి పంపించేశాం, ఆయన దారిన పోయే దాని గురించి మాట్లాడతావేంట్రా అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటుంది. దారిన పోయేదా, తను నా భార్య నాన్నమ్మ, అలా ఎలా మాట్లాడతావు అని చెప్పేసి గౌతమ్ అయితే అంటాడు. అన్నాక తను నీ భార్య కాదు, మీరు చేసుకున్నది పెళ్ళి కాదు, అయినా కులం గోత్రం అన్నీ చూశాకే కదరా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేస్తాము, అలాంటిది నువ్వు దారిన పోయేదాన్ని తీసుకొచ్చి నీ భార్య అంటే నమ్మడానికి మేము ఏమైనా పిచ్చోళ్ళమా, అయినా నీకు అది చేసుకుంది పెళ్ళే కాదు, కనిపించిన 4 రోజులలో పెళ్లి చేసుకోవడం ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటుంది. ఏంటి అది పెళ్ళి కాదా, అంటే కులం గోత్రం చూస్తేనే పెళ్ళా, అవన్నీ ఏం మాట్లాడుతున్నావు, తింటున్నావా నువ్వు, అవన్నీ కులం గోత్రం చూస్తేనే పెళ్ళా, అది నువ్వు చేస్తేనే పెళ్ళా, మేము చేసుకుంటే పెళ్ళి కాదా, అలా ఎలా మాట్లాడతావు, ఆ కులం గోత్రం అవన్నీ తింటావా ఏంటి అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా తను నా భార్య, నేను పెళ్లి చేసుకున్నాను, తను నన్ను చేసుకోమని అడగలేదు, నేనే తనని పెళ్లి చేసుకున్నాను, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు తప్పేంటి, నా భార్యని వెళ్ళగొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి గౌతమ్ అయితే ఇంకా బోర్న కోపంతో అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా బాగుందిరా, ఇది చాలా బాగుంది, అయినా దారిన పోయే దాని కోసం తోడబుట్టిన వాళ్ళని రక్తబంధాన్ని కూడా వేరు చేసి మాట్లాడుతున్నావు చూడు, చాలా బాగుందిరా అని చెప్పేసి ఇంకా తనైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అసలు ఏం జరుగుతుందో నాకు ఏమి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా గౌతమ్ ఇంకా కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా డాక్టర్కి అహల్య అడుగుతూ ఉంటుంది. అయ్యో నా దగ్గర ఫోన్ నెంబర్ లేదు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసేది అని చెప్పేసి ఇంకా అలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా పక్క నుంచి వేరే వాళ్ళు అరే ఫ్యామిలీ వాళ్ళకి తెలిసిందారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా అయ్యో గౌతమ్ సార్ నెంబర్ కూడా నాకు తెలియదు, ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయినా డాక్టర్ గారికి అర్జున్ గారు తెలిసే ఉంటుంది కదా, ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఎలాగైనా సరే వాళ్ళతో మాట్లాడించి గౌతమ్ వాళ్ళకి తెలిసేలా చేయాలి అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఐసీయూ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి డాక్టర్ గారు ఎలాగైనా సరే సార్ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసేలా చేయండి అంటే, నా దగ్గర నెంబర్ ఉందమ్మా నేను మాట్లాడతాను, నువ్వు డైరెక్ట్ ఇలా లోపలికి రాకూడదు వెళ్ళమ్మా అని చెప్పేసి డాక్టర్ అయితే అంటాడు. అన్నాక ఇంకా డాక్టర్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గౌతమ్ వాళ్ళందరూ అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఇంకా అర్జున్
మోహన్ వాళ్ళ వైఫ్కి అయితే కాల్ వస్తుంది. ఇంతలో డాక్టర్ కాల్ చేసి అర్జున్ గారికి అయితే యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి ఇంకా వాళ్ళ భార్య అయితే షాక్ అవుతుంది. ఒక్కసారిగా గౌతమ్ కూడా షాక్ అవుతాడు. ఏంటి ఏమైంది అంటే అర్జున్ అనే నాన్నకి యాక్సిడెంట్ అయిందంటరా అని చెప్పేసి తనైతే అంటుంది. అన్నాక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక్కడ అహల్య మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి ఏం జరగకూడదు, సార్ రికవరీ అయ్యేంతవరకు నేను పచ్చి మంచులు కూడా ముట్టను అని చెప్పేసి దేవునికి వినాయకునికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా పక్క నుంచి ఇంకా నర్స్ అలా వేరే వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఆయన కడుపులో బిడ్డ కోసం నువ్వు అలాంటివి ఏమీ చేయకూడదమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళకి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండడంతో తనను తాను చూసుకొని బాధపడిపోతూ ఉంటుంది. అదితి వాళ్ళ అమ్మ, అదితి ఇద్దరు అలా ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి అదితిని ఇంకా వాళ్ళ అమ్మ గుంజుకొని లోపలికి వెళ్తుంది. వెళ్ళి ఇదేం చేసిందో తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న అక్కడ నందు ఉంటారు కదా, ఏం జరిగింది అదితి అని చెప్పేసి అడుగుతూ ఉండడంతో ఇది నేను గౌతమ్ని అరెస్ట్ చేస్తే ఇది వెళ్ళి రిలీజ్ చేయించింది, అంతేకాదు ఇది అంత రిలీజ్ చేయించినా కూడా వాడు దీన్ని కనీసం పట్టించుకోకుండా దానికోసం పరిగెత్తాడు, దీనికి ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అంటూ ఉండడంతో నేను ఇంకా గౌతమ్నే ప్రేమిస్తున్నాను, గౌతమ్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. ఇంకొకసారి వాడి పేరు తీసావంటే చంపేస్తాను, అంటే నువ్వు నన్ను చంపుతావు, నువ్వు వేరే పెళ్లి చేస్తే వాడిని నేను చంపుతానో చూసుకుందామని చెప్పేసి ఇంకా అదితి గట్టిగా అంటుంది. అన్నాక వాడి ముందే వాడి కంటే గొప్ప స్థాయిలో నీకు పెళ్లి చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అదితి వాళ్ళ అమ్మ గట్టిగా అంటుంది. అన్నాక చేస్తే చేసుకో, నాకు అనవసరం అది అని చెప్పేసి ఇంకా అదితి గట్టిగా అరిస్తే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అదితి వాళ్ళ అమ్మ బాధపడిపోతూ ఉంటుంది. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.